తెలంగాణ ఏర్పడ్డదే మేము ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు భర్తీ చేద్దాం, నిరుద్యోగ నిర్మూలన చేస్తాం అనే ఉద్దేశంతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఏమైందంటే నోటిఫికేషన్లు ఇచ్చుడు, పేపర్ లీకేలు చేసుడు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం, కోర్టులోకి వేయడం జరిగింది. అలాంటి ఉన్న సమస్యలన్నీ నిర్మూలించి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్రంలో అయితే ఎట్లయితే నిరుద్యోగ నిర్మూలన జరిగిందో, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగ భారత్ పథకం కింద నిరుద్యోగ నిర్మూలన చేసి ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ముందుకెళ్లడం జరుగుతుంది. మీ తరపున రేవంత్ రెడ్డికి ఏం డిమాండ్ చేస్తారు? రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం డిమాండ్ చేస్తామంటే, మనం ఒప్పుకున్నాయి, మనం చేసినాయి. గత ప్రభుత్వంలో చాలా మంది పేదలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ చాలా నష్టపోయినరు. ఆ విధంగా కాకుండా మనం వాళ్ళకు న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఈ నిరుద్యోగ నిర్మూలన చేసి పేద నిర్మూలన చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి విన్నపం. ఇప్పుడు కూడా అప్పుడైతే మనం తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి రావాలి, బీఆర్ఎస్ పోవాలి అని అయితే ఎట్లా అనుకున్నామో, ఈసారి కూడా బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉపాధి హామీ పథకం కానీ ఇంకా పేదలకు లబ్ధి చేకూరే పథకాలు చాలా రూపొందించి అమలు చేసిన ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్లకు సంబంధించిన ప్రభుత్వం తప్ప పేదవారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మరియు డీజిల్ డీజిల్ 70 రూపాయలున్న డీజిల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 రూపాయలున్న డీజిల్ ఇప్పుడు 100 రూపాయలు 110 రూపాయలు దాటింది. అలాగే గ్యాసు మహిళలకు అతి ముఖ్యమైన గ్యాస్ బండ ధర 400, 300కు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే గ్యాస్ బండ 500కి 400కి వచ్చే గ్యాస్ బండ ఈరోజు 1100, 1200 పెట్టి కొనాల్సి వస్తుంది. కావున మహిళలు, యువకులు నిరుద్యోగం, అలాగే భారతదేశంలో నిరుద్యోగం, ఇండియా మొత్తంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. 10 సంవత్సరాలలో నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబం వారికి తప్ప ప్రజలకు ఊరగబెట్టింది ఏమి లేదు. ప్రజలకు ఊరగబెట్టింది 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఇంటి నిర్మాణానికి ₹1,00,000 60,000 ఎంతో, ప్రతి ఒక్క అశోనాథ్ గ్రామానికి 1000 ఇండ్ల వరకు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డులు ప్రతి పేదవారికి రేషన్ కార్డు 2014 నుండి స్టిల్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు ఇంతవరకు అశోనాథ్ గ్రామానికి ఒక ఇండ్లు ఇవ్వలేదు, ప్లస్ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎలాంటి నీళ్లు వచ్చింది లేదు, మనం చూసింది లేదు. అలాగే నియామకాలు, ఉద్యోగాలు అన్నారు, పేపర్ లీకేజీలు తప్ప వేరే ఏం లేవు. ప్రస్తుతం అశోక్నగర్ ఒక ఉదాహరణ తీసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న వారు మొత్తం కార్యకర్తలు, బీఆర్ఎస్ లో ఉన్న వారు మొత్తం నాయకులు అంతా ఒకవైపు ఉన్నారు, కార్యకర్తలు అంతా ఒకవైపు ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో నాయకులను చూసి ఓట్లేయాలి, కార్యకర్తలను చూసి మా అశోక్నగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో మా దొంతి మారెడ్డి గారికి 800 ఓట్ల మెజార్టీ అశోక్నగర్ గ్రామం నుండి కార్యకర్తలు చూసి ఇచ్చినాం. కానీ నాయకులు బీఆర్ఎస్ మొత్తం ఒక పార్టీ వైపు నాయకులు ఉన్నారు, ఒక పార్టీ వైపు కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల బలం పెద్దగా ఉంది అశోక్నగర్ లో. ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి కానీ, కనీసం వాళ్ళు నాయకులు జోబులు నింపుకోవడానికి తప్ప, కబ్జాలు పెట్టి జోబులు నింపుకొని తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేసిందా ఆయన చెప్పిన మాటల్లో? అన్ని హామీలు 6 హామీలు అన్నారు. 6 హామీలు దాదాపుగా అమలు చేసినట్టే. గృహజ్యోతి, 200 యూనిట్, సబ్సిడీ గ్యాస్ బండ, రైతు భరోసా, ఇవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటే అన్ని అమలు చేసినట్టే దాదాపుగా.